everyone, I am with Facebook. Social media started దినానుండే నాలో మెసేజెస్ అండ్ షేరింగ్ ఉంటాయి. నేను మీకు తెలుగుని కూడా క్రియేట్ చేస్తాను. తెలుగు బుక్ మరియు ఇంగ్లీష్ బుక్ లాగా మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ బుక్ని అయ్యాను. బోర్ కొడితే చాటింగ్, నచ్చితే లైక్, వీలైతే షేరింగ్ అన్నీ మీతోనే చేయిస్తాను. నాతో పాటు నా ఫ్రెండ్స్, నా స్నేహితులని కలవండి. నేనే వాట్సాప్ని నా పుణ్యమా అని ప్రతి ఒక్కరికి ఒక స్టేటస్ వచ్చింది. నేను ఫేస్బుక్ కన్నా లేటుగా వచ్చిన దాన్ని. అందరినీ నా వైపు లాక్కున్నా. నా స్టేటస్ చూడకుండా ఎవరికి కూడా నిద్ర పట్టదు. ఈ మధ్య కమ్యూనిటీ ఫార్మేషన్ కూడా నేర్చుకున్నాను. నేనే ఇన్స్టాగ్రామ్ నిన్నాలో అందరూ ఉన్నారు. నేనే క్రియేటర్ నిన్నాలాగా చిన్నపిల్లలు, నేతలు, అధినేతలు, స్పెషల్ యూత్ అందరూ రీల్స్ చేసి పిచ్చెక్కిపోతారు. నేను యూట్యూబ్ని. అమ్మ వంటలు నేర్చుకుంటుంది, నానమ్మ సీరియల్ చూస్తుంది, నాన్న షేర్ మార్కెట్ చూస్తాడు, పిల్లలు కార్టూన్ చూస్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట నొక్కండి. నేను గూగుల్ని. నాకు అన్నీ తెలుసు. ప్రపంచంలోని ఎవరికి ఏమి తెలియకపోయినా నన్ను అడగాల్సిందే. ప్రపంచానికి నేనే రాజు, నేనే రాణి. ఐ హ్యావ్ మై అసిస్టెంట్స్ like Google Map, Google Pay, Google Photos. They search me from dictionary. Today search if you closely accidentally. All your time is with me. మమ్మీ నాకు రేపు ఎగ్జామ్ ఉంది, ప్రాబ్లం చెప్పవా? నేను ఇప్పుడు ఫోన్లో బిజీగా ఉన్నాను, వెళ్ళి మీ నాన్నని అడుగుపో. డాడీ నాకు రేపు ఎగ్జామ్ ఉంది, ప్రాబ్లం చెప్పవా? ఇవాళ నేను ఫుల్ అలసిపోయాను రా, వెళ్ళి మీ మమ్మీని అడుగు. మమ్మీ డాడీ అలసిపోయినంట, నువ్వు చెప్పు. మమ్మీ వెళ్ళి నీ రూమ్లో ఉండు, నేను వచ్చి చెప్తాను. సరే. నాకేమో ఈ క్వశ్చన్ అర్థం కావట్లేదు. మమ్మీ చెప్పమంటే మమ్మీ చెప్పట్లేదు, డాడీ చెప్పమంటే డాడీ చెప్పట్లేదు. మమ్మీ చెప్పి ఇంతసేపు అయింది, అయినా రాలేదు. నేనే పోయి మమ్మీని అడుగొస్తా ఒకసారి. మమ్మీ ఈ క్వశ్చన్ నువ్వు చెప్పమంటే నువ్వు చెప్పట్లేదు, డాడీ చెప్పమంటే డాడీ చెప్పట్లేదు. నాకు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ అవుతుంది? నాకు కూడా ఒక ఫోన్ కొనిపోయింది, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటా. ఓకే నాన్న, రేపు కొనిస్తాను. కొత్త ఫోన్. ఈ ఫోన్లో నేను యూట్యూబ్ చూస్తా, ఇన్స్టాగ్రామ్ చూస్తా, ఫేస్బుక్ చూస్తా, వాట్సాప్ చూస్తా, గూగుల్లో ఫొటోస్ డౌన్లోడ్ చేస్తా, ఎంజాయ్ చేస్తా. నేను యూట్యూబ్ చూస్తాను. నేను ఇన్స్టాగ్రామ్ చూస్తాను.
ఫేస్బుక్ చూస్తాను. అంటే ఏంటి? దొడ్డకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూటు. మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. నేను వాట్సాప్ చూస్తాను. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. నేను గూగుల్లో సాంగ్స్ డౌన్లోడ్ చేస్తాను. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబగోడు లేరు వేసిరి కళాకారుల ఫ్యామిలీ ఉన్నది కచ్చగడి పెద్దరతోడు నిండురాది. వావ్, ఈ యాప్స్ అన్ని ఎంత బాగున్నాయో. మస్తు పాటలు వస్తున్నాయి. నేను ఈ యాప్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. చింటూ, ఏమైందిరా? నామకం చూస్తావేంది? డాక్టర్కి ఫోన్ చేయి. హలో డాక్టర్ గారు, ఎక్కడ ఉన్నారు? తొందరగా రండి, మా బాబు కింద పడిపోయాడు. ఏమైందండి? తిన్నాడండి, ఉప్మా తిన్నాడండి. ఫోన్ చూస్తాడా? మీ బాబు ఫోన్ చూస్తాడా? చూస్తాడండి. ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తాడు? 1 year నుంచి చూస్తాడండి. నువ్వు ఫస్ట్ ఫోన్ చూసావా? మీ మమ్మీ ఫస్ట్ ఫోన్ మా చూసావా? మమ్మీని చూసి నేను నేర్చుకున్నా డాక్టర్. మీరు ఫోన్ చూడడం వల్లే మీ బాబు మిమ్మల్ని చూసి ఫోన్ చూడడం నేర్చుకున్నాడు. ఫోన్ చూడడం వల్లే కళ్ళు రెడ్గా అయిపోయి ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి కింద పడిపోయాడు. మీరు ఫస్ట్ ఫోన్ చూడడం మానేయండి. మీ బాబుతోటి టైం స్పెండ్ చేయండి. ఓకే అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. స్మార్ట్ ఫోన్ టెక్నాలజీకి స్వాగతం, సుస్వాగతం. ఈ కాలంలో ముందెన్నడూ చూడని ప్రపంచంలోకి స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియాలోకి వెళ్తున్నాం. మన లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్ అన్నది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇదే ఒక వ్యసనంగా మారింది. సొసైటీలో మనం ముందుకు వెళ్ళడానికి ఫోన్పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. మన లైఫ్లో ఫోన్ ఎక్కువగా వాడుతున్నామా లేదా ఫోనే మనల్ని వాడుతుందా? ఒక్కసారి అందరూ ఆలోచించండి. సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. మనం దీన్ని పక్కన పెడదామన్నా పెట్టలేకపోతున్నాం. దీన్ని పట్టించుకోకుండా ఉందామన్నా ఉండలేకపోతున్నాం. ప్రజలు ఎక్కువసేపు సోషల్ మీడియా పైన సమయాన్ని గడిపేస్తున్నారు. దీనికి చాలా అనారోగ్యమైనటువంటి కారణాలను పిల్లలు ఫేస్ చేస్తున్నారు. సో దీన్ని చూపించడానికే మేము ఈ స్కిట్ చేశాము. థ్యాంక్ యూ.
Please avoid the phone.